హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీపీఎస్సీ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటి అని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆ వీడియోలో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇంకా కొన్ని నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోలేదో త్వరగా అప్లై చేసుకోండి. అలాగే ఈ వీడియోలో వచ్చేసి ఏపీపీఎస్సీ ఇంపార్టెంట్ అప్డేట్కి సంబంధించి ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, అటెన్షన్ చెక్ లిస్ట్, అటెన్షన్ ఫామ్స్, అటెస్టేషన్ ఫామ్స్, నాన్ క్రిమీ లేయర్, అలాగే రెసిడెన్సీ స్కూల్ సర్టిఫికేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎఫ్ఆర్ఓ, అలాగే ఎఫ్ఎస్ఓ, అలాగే ఎఫ్బిఓ అండ్ ఏబిఓ నోటిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాటిని అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ చూడండి, ఎఫ్ఆర్ఓకి సంబంధించిన చెక్ లిస్ట్, అలాగే ఎఫ్ఎస్ఓకి సంబంధించిన చెక్ లిస్ట్, అలాగే ఎఫ్బిఓకి సంబంధించిన చెక్ లిస్ట్, అలాగే వీటికి సంబంధించిన అటెస్టేషన్ ఫామ్స్, నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్స్, అలాగే రెసిడెన్సీ సర్టిఫికేట్స్, అలాగే స్కూల్ స్టడీ సర్టిఫికేట్. వీటికి సంబంధించినవి అయితే ఒకసారి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకుందాం మనము. ఇక్కడ చూడండి, వీటికి సంబంధించిన అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఈ చెక్ లిస్ట్ అనేది టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్. ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో అతని ద్వారానే వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫారెస్ట్ సర్వీసెస్కి సంబంధించి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి సంబంధించి, ఎఫ్ఆర్ఓకి సంబంధించి వాళ్ళ ఫాదర్ డీటెయిల్స్, వాళ్ళ మదర్ డీటెయిల్స్, అలాగే జెండర్, డేట్ ఆఫ్ బర్త్, వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే కేటగిరీకి సంబంధించిన అంశాలు, అలాగే వాళ్ళ స్కూల్ ఎక్కడి నుంచి ఏ ఇయర్లో పాస్ అయ్యారో, అలాగే ఏ డిస్టిక్లో చదువుకున్నారు, ఏ స్టేట్లో చదువుకున్నారు అనే దాని గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే వారికి సంబంధించిన హైట్, అలాగే ఎక్స్పిరేషన్కి డిఫరెన్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్, పర్మనెంట్ అడ్రస్, అలాగే కరస్పాండింగ్ అడ్రస్, అలాగే వాళ్ళ మెయిల్, వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అవన్నీ ఇచ్చేసి ఇక్కడ సిగ్నేచర్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇది ఒకసారి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఎఫ్ఎస్ఓకి సంబంధించిన చెక్ లిస్ట్ కూడా సేమ్ అలాగే ఉంది. అలాగే ఎఫ్బిఓకి సంబంధించిన చెక్ లిస్ట్ని కూడా ఒకసారి చూద్దాము. ఇది కూడా సేమ్ అలాగే ఉంది. ఒకసారి అయితే మీరు వీటిని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే హైట్, అలాగే మీరు ఎక్కడ చదువుకున్నారు అనే దాని గురించి కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ హైట్, ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్ప్రెషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ పర్మనెంట్ అడ్రస్, కరస్పాండింగ్ అడ్రస్, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇచ్చేసి మీరు ఇక్కడ సిగ్నేచర్, అలాగే ప్లేస్ అండ్ డేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 3 ఫామ్స్ అయితే ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ, అలాగే ఎఫ్బిఓ అండ్ ఏబిఓకి సంబంధించిన చెక్ లిస్ట్లు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే వీటికి సంబంధించిన అటెస్టేషన్ ఫామ్స్, నాన్ క్రిమీ లేయర్ ఫామ్స్, అలాగే రెసిడెన్సీ సర్టిఫికేట్స్, వీటికి స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్, ఇవన్నీ అయితే కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, సెకండ్ అప్డేట్ చూడండి. ద గైడ్లైన్స్ ఫర్ ద సిపిటి టు ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీసెస్కి సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 10/2018, పబ్లిష్డ్ ఆన్ 8/1/2021లో అయితే పబ్లిష్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన దాని అయితే ఒకసారి డౌన్లోడ్ చేసుకుని అయితే చూసుకున్నాము. గైడ్లైన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ గైడ్లైన్స్ ఎన్ని ఉన్నాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ ద యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్. దానికి సంబంధించి సాఫ్ట్వేర్కి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వంటారు. ఫస్ట్ వన్ వచ్చేసి, ప్లీజ్ అటెండ్ ద ఎగ్జామినేషన్ విత్ ద హాల్ టికెట్ అండ్ స్ట్రిక్ట్లీ ఫాలోడ్ బై ద కోవిడ్ రూల్స్ని పాటిస్తూ హాల్ టికెట్స్ని అయితే తీసుకొని వెళ్ళి మీరైతే ఎగ్జామ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే వైల్ కమింగ్ టు ద ఎగ్జామినేషన్ హాల్, ప్లీజ్ బ్రింగ్ యువర్ హాల్ టికెట్. వితౌట్ హాల్ టికెట్ అడ్మిషన్ విల్ నాట్ బి గ్రాంటెడ్. మీరు ఒకవేళ హాల్ టికెట్ కన్నా తీసుకొని వెళ్ళకుంటే మాత్రం మీకైతే అడ్మిషన్ అయితే ఉండదని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఇఫ్ యూ రిసీవ్డ్ ద హాల్ టికెట్ వితౌట్ ఫోటో, ఒకవేళ ఫోటో బ్లర్ కానీ, అలాగే ఫోటో స్మాల్గా రావడం కానీ, ఫోటో లార్జ్గా రావడం కానీ ఇలాంటివి ఏమైనా వస్తే మాత్రం, వితౌట్ సిగ్నేచర్ వస్తే మాత్రం మీరైతే 3 పాస్పోర్ట్ సైజ్
ఫొటోస్ అలాగే డల్లీ అటెస్టెడ్ బై ద గజిటెడ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర సైన్ అయితే పెట్టించుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సేమ్ టు ద ఎక్కడ ఇన్విజిలేటర్ దగ్గర అయితే మీరు చూపించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ హాల్లో. ఫాలోయింగ్ విచ్ యూ విల్ నాట్ బీ అడ్మిటెడ్ టు ద ఎగ్జామినేషన్. ఒకవేళ వీటిలో మీరు ఏదైనా ఫెయిల్ అయితే మాత్రం మీకైతే ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ అయితే ఇవ్వడం అని అయితే చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఒక 4th పాయింట్ అయితే చూడండి. హాల్ టికెట్ మస్ట్ బీ ప్రింటెడ్ ఫర్ ద వెరిఫికేషన్ అలాంగ్ విత్ ద అట్లీస్ట్ 1 ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిఫికేషన్ అయితే మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అది పాస్పోర్ట్ కానీ, లేకుంటే పాన్ కార్డ్ కానీ, లేకుంటే ఓటర్ ఐడి కానీ, లేకుంటే ఆధార్ ఐడి కార్డ్ కానీ, లేకుంటే మీ ఎంప్లాయర్ ఐడి కానీ, లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడైతే మీరు వెరిఫికేషన్ టైంలో అయితే చూపించాల్సి ఉంటుంది. అలాగే ద క్యాండిడేట్స్ అలౌడ్ టు ద ఇన్సైడ్ టు ద టెస్ట్ సెంటర్లోకి ఎప్పుడు అలౌ చేస్తారంటే 2 PM ఫర్ ద ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళకేమో 2 PMకి అయితే అలౌ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ 3 PM ఆన్వర్డ్స్ ఈవినింగ్ సెషన్ యాజ్ ద క్యాండిడేట్ హ్యావ్ టు అండర్గో ద సర్టెన్ ప్రొసీజరల్ ఫార్మాట్స్. అక్కడైతే 3 PM వరకు అయితే వాళ్ళైతే కొన్ని అక్కడ ఉన్న ఫార్మాట్స్ని అయితే వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి. ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ ద లొకేషన్ ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్ అడ్వాన్స్ అండ్ ఆల్సో రీచ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఎర్లీ టు అవాయిడ్ ద లేట్ మినిట్ రష్. లాస్ట్లో వెళ్ళకుండా త్వరగానే వెళ్ళాలి అని అయితే ఇక్కడ చెప్తున్నారు. అదే టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఇన్ ఈచ్ సెషన్ ఇది వచ్చేసి 30 minutes అయితే ఉండడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. మీకు ఇచ్చే క్వశ్చన్ పేపర్ అయితే ఇంగ్లీష్లోనే ఉంటుంది. అలాగే మీరు ఎలాంటి ఎలక్ట్రానిక్కి సంబంధించిన వాటిని అయితే తీసుకొని వెళ్ళొద్దు. ఒకవేళ మీరు అలాంటివి ఎగ్జామినేషన్ హాల్లోకి తీసుకొని వెళ్తే మాత్రం వాళ్ళైతే డిస్క్వాలిఫై చేస్తామని అయితే చెప్తున్నారు. ఇలా మొత్తం ఒక 15 పాయింట్స్ అయితే ఉన్నాయి. 16 టోటల్ 19 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఈ పాయింట్స్ని అయితే ఒకసారి మీరు క్లియర్ కట్గా చదువుకోండి. ఈ గైడ్లైన్సెస్కి సంబంధించి ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.